అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. కామెంట్లు అండి సింపుల్గా నీట్గా అందరు వేసుకోగలిగే హెయిర్ స్టైల్ ఏమన్నా ఉంటే వేసి పెట్టమని అడిగారు. దాని గురించి ఈరోజు వీడియో చేసి పెడుతున్నా. చాలా సింపుల్గా ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చు. ఈ జడ కొత్తగా జడలు వేయాలని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అందంగా నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. పైన జుట్టు డివైడ్ చేసుకోవాలండి. 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి జుట్టు మొత్తం. పై భాగంలో ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తున్నా చూడండి. అట్లనే 2 భాగాలుగా కింద కూడా ఇంకో భాగం కూడా డివైడ్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసిన తర్వాత దానికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసేయాలి. ఎంత సింపుల్గా ఉంటుంది అంటే అంత సింపుల్గా ఉంటుంది. అన్నిటికీ సూట్ అవుతుంది అనమాట. చీరల మీదకైనా, డ్రెస్సుల మీదకైనా, చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఇది చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అనేది. కాకపోతే మీరు కొంచెం మనసు పెట్టి కొన్ని చిన్న ఫ్లవర్స్ అనేవి తెచ్చుకుంటే ఈ హెయిర్ స్టైల్కు చాలా అందంగా ఉంటుంది అనమాట. వేసిన తర్వాత చూపిస్తాం మీకు ఎంత బాగుంటుందో. ఇంకో రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ని జుట్టు మొత్తం ఒక్కసారి నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత ఆ జుట్టు మధ్యలో నుంచి చూడండి ఒక్కసారి జుట్టు మధ్యలో నుంచి కిందికి తీసేయాలన్నమాట. తీస్తే రివర్స్ తీసేసేయాలి. తీసి ఒక్కసారి పైన ఉన్న జుట్టు అంతా కూడా పై ఎత్తుకు అనమాట. ఇప్పుడు అంతా ఫ్యాషన్ నడుస్తుంది కదండి. పైకంతా కొంచెం హెయిర్ అంతా నీట్గా లాగాలన్నమాట. లాగితే ఏంటంటే సాఫ్గా లేకుండా నీట్గా కొంచెం స్టైల్కి వస్తుంది అనమాట జుట్టు అనేది. అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3వ భాగం చెప్పినా కదా నేను 3 భాగాలు చేసుకోవాలి జుట్టు అని. మళ్ళీ ఒకసారి కోమ్ చేసుకొని మళ్ళీ కింది భాగాన్ని మధ్యలో వేసిన రబ్బర్ బ్యాండ్ మాత్రం వదిలేయాలి. కింద సైడ్లకు ఉన్న హెయిర్ మాత్రం పైకి అనేసుకొని 2 భాగాలుగా పైకి జరిపేసి ఇంకో రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట. వేసినామంటే ఇక్కడికి హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి దీన్ని కూడా మధ్యలో వేసిన రబ్బర్ బ్యాండ్ ఏ విధంగా తిప్పినామో అదే మాదిరిగా తిప్పాలన్నమాట. తిప్పితే ఇక్కడికి హెయిర్ స్టైల్ అనేది అయిపోతుంది. మన వీడియోలన్నీ కూడా సింపుల్గా నీట్గా అందరికి అర్థమయ్యే విధంగా ఉంటాయి కదండి. అవన్నీ మీకు తెలుసు కదా, ఇప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్లవర్లు అనేది డెకరేషన్ మీకు నచ్చిన ఫ్లవర్లు, చిన్న ఫ్లవర్స్ ఉండాలి. దీనికి పెద్దవి ఉంటే బాగుండదు. చిన్న ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకుంటే ఇక్కడికి హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి రివర్స్ తీస్తున్న హెయిర్ అనేది ఒక్కసారి కింద హెయిర్ కూడా నీట్గా కోమ్ చేసుకొని లెంత్ ఎక్కువ ఉందనుకోండి లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి పెట్టేయండి. లెంత్ తక్కువ ఉందనుకోండి జుట్టు అట్లే వదిలేసుకోవచ్చు. ఎట్లా వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నిటికీ సూట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఎందుకంటే ఎట్లుంటుందో వీటికి ఎట్లుంటుందో వాటికి ఎట్లుంటుందో అనకుండా అన్ని రకాల డ్రెస్లకు కానీ చీరలకు కానీ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇవి పిన్స్ అనేవి దొరుకుతాయి మనకు షాప్లో. నేను ఇంతకుముందు వీడియోలో పెట్టిన కదా. ఇవి కొంచెం బెండ్ చేయాలండి. ఇవి కొప్పులకు సంబంధించినవి వచ్చినాయి కాబట్టి మనకు అనుకూలంగా మనం మార్చుకోవాలన్నమాట. మార్చుకొని ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి జుట్టుకు స్ట్రేట్గా పెట్టినాం అనుకోండి గుచ్చుకుంటే ఫ్లవర్ అనేది సైడ్కి వంగిపోద్ది అనమాట. ఇట్లా పెట్టినాం అనుకోండి నీట్గా ఫ్లవర్ బయటికి కనబడుతుంది అనమాట. ఇది ఒక చిన్న చిట్కా. ఇట్లాంటి ఫ్లవర్స్ కొన్నప్పుడు మీరు ఇలా ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. మళ్ళీ స్ట్రేట్గా అనుకుంటే కొప్పులకు వేసుకోవచ్చు. ఇట్లా 3 ఫ్లవర్లు పెట్టేస్తే ఇక్కడికి హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అవుతుంది. అందమైన హెయిర్ స్టైలు, సింపుల్గా ఎవరైనా వేసుకోగలిగే అంత హెయిర్ స్టైలు చాలా బాగుంటుంది. ఇది ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే హెయిర్ స్టైల్ సంబంధించినవి కానీ బ్యూటీ సంబంధించినవి కానీ ఇంకా ఏమైనా ఉంటే అన్ని రకాల సలహాలు ఇస్తూ ఉంటానండి, చేసి పెడుతూ ఉంటాను వీడియోలు. ఒకసారి మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇట్లా కొంచెం హెయిర్ అనేది లాగి పెడితే అందమైన హెయిర్ స్టైల్ ఎక్కడ కూడా నీట్గా కొంచెం లోపాలు ఉన్నా కూడా మరొకసారి కవర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు. చూడండి ఎంత బాగుందో హెయిర్ స్టైల్ అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మీ అందరి అమూల్యమైన సందేశాలు, సలహాలు, సూచనలు ఇస్తూ ఇంకా మీ సమస్యలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ల రూపంలో పెడితే మీ అందరికీ వీడియో చేసి పెడుతూ ఉంటాను. బ్యూటీకి సంబంధించిన హెయిర్స్ సంబంధించిన అన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.